ఫైనల్లీ సినిమా హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడుకి సీఎం కాబోతున్నారు. అబ్బో చాలా పెద్ద సినిమానే నడిచింది బాబోయ్. మరి సినిమాకి ఇది ఎండ్ కార్డ్ పడినట్టనా అంటే కాదు, ఇది ముగింపు కాదు, ఇదే ఆరంభం. అవకాశవాద రాజకీయ నాయకులు చేసే రాజకీయాలకి ఇదే ఆరంభం. సినిమా చాలా ఉంది, ఇంకా ఇప్పటికి అయింది పార్ట్ 1, ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి చాలా ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో మనందరం కలిసి ఆ సినిమాని చూడబోతున్నాం, మాట్లాడుకోబోతున్నాం. చాలా విషయాలు ఉన్నాయి, నీట్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సో ఈ స్టోరీ అంతా మీకు తెలిసిందే, బ్యాక్ డ్రాప్ స్టోరీ, అంటే ఫ్లాష్ బ్యాక్ ఏమైందన్నది మీకు తెలిసిందే. ఎలక్షన్ జరిగింది, విజయ్ గారు సపరేట్గా ఎవరితోనూ పొత్తు లేకుండా విడిగా పోటీ చేశారు. వేరాజ్ డిఎంకేకి వాళ్ళ పార్టీస్తో వాళ్ళకొక పొత్తు ఉంది, వాళ్ళకొక కూటమి ఉన్నారు. ఏఐడిఎంకే వాళ్ళు వాళ్ళకొక పార్టీ, వాళ్ళకొక కూటములు, సో వాళ్ళ తరపున పార్టీలు ఉన్నాయి. సో ఎవరి కాళ్ళు విడివిడిగా పోటీ చేశారు. అయితే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి అసలైన కథ స్టార్ట్ అయింది. ఏంటంటే టీవీకే పార్టీకి 108 సీట్స్ వచ్చినాయి, మెజారిటీ 118 సీట్స్. సో ఇంకొక 10 సీట్ల దూరంలో మిగిలిపోయారు. వీళ్ళు అతిపెద్ద పార్టీగా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళుంటే మేబీ గవర్నర్ గారు సరే ప్రభుత్వాన్ని స్థాపించండి, మీ బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకుని అని చెప్పేవాళ్ళేమో. కానీ వీళ్ళు ఏం చేశారు, కుతూహలంతో కాంగ్రెస్ పార్టీని ఇన్వైట్ చేశారు. పోనీ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏమైనా రిమైనింగ్ మెజారిటీ సీట్స్ ఉన్నాయంటే లేవు, వాళ్ళ దగ్గరనే తిప్పుకొడితే 5 సీట్లు. సో వీళ్ళ మొత్తం కలిపి స్ట్రెంత్ ఎంత అవుతుంది, 113 అవుతుంది. కాంగ్రెస్తో పార్టీ పొత్తుతో వాళ్ళు వెళ్ళారనమాట గవర్నర్ గారి దగ్గరికి. సో గవర్నర్ గారు ఏం చేశారంటే, లేదు మీ బలాన్ని నిరూపించుకోమని చెప్పలేదు, కానీ అట్లీస్ట్ మీకు మద్దతు తెలిపే 118 మంది సంతకాలతో రమ్మని చెప్పారు. అక్కడ విజయ్ గారి ప్రభుత్వం, విజయ్ గారి పార్టీ ఏదైతే ఉందో అక్కడ సూప్లో పడింది. సో దీని తర్వాత జరిగిన డ్రామా ఏదైతే ఉందో మామూలు డ్రామా కాదు. అంటే ఒక పక్కన డిఎంకే ఏఐడిఎంకే పొత్తు పెట్టేసుకుంటాయని చెప్పి, సో వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తాయని, సో ఏఐడిఎంకేని డిఎంకే బయట నుంచి సపోర్ట్ చేస్తుందని చెప్పి ప్రజల్లో ఒక రుద్దుడు, మామూలు రుద్దుడు కాదు. ఆల్రెడీ ఏఐడిఎంకే వాళ్ళు అఫీషియల్ స్టేట్మెంట్ పాస్ చేశారు, మేము ఎవరితోనూ పొత్తుకెళ్ళట్లేదు, వాళ్ళు మాకు బద్ధశత్రువు అని. ఈవెన్ ఈరోజు డిఎంకే పార్టీకి చెందిన కనిమూలి గారు అలాంటి స్టేట్మెంట్ పాస్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ గారితో మాట్లాడిన తర్వాత, లేదు మాకు అలాంటి ఆలోచనలు లేవు, ఎలాంటి పుకార్లు ఏమొస్తుంది తెలియదు, ఒకవేళ ఇది ఏఐడిఎంకే సృష్టిస్తే కనుక మాకు తెలియదు, మా దగ్గరికి వచ్చినప్పుడు మేము దాని గురించి చెప్తామని చెప్పి. సో ఏమీ లేకుండానే, అంటే ప్రజల్లో ఒక వ్యతిరేకతని ఆల్రెడీ క్రియేట్ చేసింది. ఇది ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారు అన్నది ప్రజలకే తెలుసు, ఎందుకు చేస్తారు ఇలాంటివన్నీ అన్నది. సో ఒక భయభ్రాంతులకు గురి చేయటం అంటారు. ఏఐడిఎంకే డిఎంకే బద్ధశత్రువులు. ఎంత శత్రువులు అంటే, జయలలిత గారికి జరిగిన అవమానాలు కానీ, కరుణానిధి గారికి జరిగిన అవమానాలు కానీ, 2 పార్టీలు, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ఎవరు మర్చిపోలేనివి. జయలలిత గారిని అసెంబ్లీలో చీరలాగింది కానీ, జుట్టు చించింది కానీ, దాని తర్వాత కరుణానిధి గారిని పంచి కూడా కట్టుకోకుండా ఓడ తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసినవి కానీ ఎవరైనా మర్చిపోగలరా? బయట ఉన్న వేరే రాష్ట్రాల్లో ఉన్న మనకే అది చాలా పెద్ద విషయాలు. అలాంటిది ఆ రాష్ట్ర ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీని సపోర్ట్ చేసే ప్రజలు మర్చిపోతారా? సో ఆ 2 పార్టీలు కలిసిపోతే పాసిబిలిటీ ఉందా? సరే, రాజకీయాల్లో ఏదైనా పాసిబులే అని అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పక్కనే జరిగింది ప్రైమ్ ఎగ్జాంపుల్. అంటే ఒక కూటమిలో పోటీ చేసి, డిఎంకేతో పాటు పోటీ చేసి, ఒక కూటమిలో పోటీ చేసి డిఎంకే స్ట్రెంత్ ఎంతో కొంత తీసుకొని గెలిచిన సీట్లతో డిఎంకేని వదిలేసి పక్క పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేయడం అంటే ఇది అవకాశవాద రాజకీయం కదా. ఎలక్షన్ ముందు ఏ పార్టీలైనా కూటమి చేసుకొని వాళ్ళ సిద్ధాంతాలు అంటారు. అబ్బో ఇంక సిద్ధాంతాల గురించి మనం మాట్లాడాల్సిన నెసిటీ లేదు. ఈ ఎలక్షన్ ముందే లేని సిద్ధాంతాలు ఎలక్షన్ తర్వాత గురించి ఏం మాట్లాడతాం? సో ఎలక్షన్ ముందు వాళ్ళు ఏ పార్టీతో అయినా సరే కూటమికి వెళ్ళొచ్చు, అక్కడ ఎలక్షన్ ఫైట్ చేయొచ్చు. కానీ ఒకసారి ఒక కూటమితో వెళ్ళి అక్కడ ఫైట్ చేసి గెలుచుకున్న సీట్లలో అందరికీ భాగం ఉంటుంది కదా అందులో. అలాంటి వాళ్ళు కనీసం అట్లీస్ట్ మిగతా పార్టీలు తీసేయండి, కాంగ్రెస్ డిఎంకేతో కూర్చొని మాట్లాడటం, వాళ్ళది ఎన్ని సంవత్సరాల కూటమిత్ర, ఎన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్, స్నేహం సెంటర్లో కూడా. సో డిఎంకేతో మినిమం చర్చలు జరపకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు స్వార్థం చూసుకొని టీవీకేతో కలిసిపోయారు. ఇదే స్టెప్ వాళ్ళు కనుక ఎలక్షన్ ముందు తీసుకొని ఉంటే సూపర్ ఉండేది, వాళ్ళకి చాలా ప్లస్ అయ్యేది. సరే ఏదైతే ఏంటి, శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి ఎలక్షన్ డేలో వాళ్ళు విజయ్ని క్రిటిసైజ్ చేసినా, విజయ్ వీళ్ళని క్రిటిసైజ్ చేసినా, ఏదైనా సరే కాంగ్రెస్ వెళ్ళి టీవీకేతో కలిసింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అట్లీస్ట్ నాకేమనిపించింది అంటే, ఏఐడిఎంకేలో ఉన్న కూటమి పార్టీలు వచ్చి టీవీకి సపోర్ట్ చేసినా ఒకలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు, వీళ్ళు అపోజిషన్లో ఉన్నారు. టీవీకే విజయ్ ఫైట్ చేసింది ప్రభుత్వంతో, అంటే స్టాలిన్ అండ్ వాళ్ళ కూటమితో. అందులో కూటమిని తీసుకొచ్చి పెట్టుకోవడం ఎన్ఎఫ్ఎల్ అంటే ఏం చెప్తావు, అదే రాజకీయం. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, డిఎంకే వాళ్ళకి కాలింది, లోకల్కి ఎక్కడైతే సపోర్ట్లు ఉన్నాయో ఆ సపోర్ట్ మొత్తం విత్డ్రా చేసుకున్నారు. ఈవెన్ స్పీకర్ గారికి కూడా లేఖ రాసింది ఏంటి అంటే, వాళ్ళ పక్కన మాకు కాంగ్రెస్ ఎంపీల పక్కన వాళ్ళ చైర్స్ ఉన్నాయి, వాళ్ళ సిట్టింగ్ ఉంది కాబట్టి ఆ సిట్టింగ్ని మార్చండి, ఇంకా మాకు వాళ్ళ పక్కన సీట్లు వద్దు అని చెప్పి. సో ఇది ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి అంటే, ఇప్పుడు ఒక థర్డ్ ఫ్రంట్కి నాంది పలికిద్దేమో కొత్తగా, అంటే కేసీఆర్ గారు కానీ, డిఎంకే వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారని చూడాలి. కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ చేయరని చెప్పి. అసలుకే కాంగ్రెస్కి అంతంత మాత్రం సపోర్ట్ ఉంది, బట్ ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారో తెలియదు. అండ్ మేబీ వాళ్ళు టీవీకేతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోరుకుంటారు, ఇంకా మనం ఫర్దర్గా చెప్పుకుందాం, దానివల్ల వాళ్ళకి ప్లస్ ఇద్దాం అనుకున్నారు. బట్ ఎనీవే ఇదొక రాజకీయం. దీని తర్వాత స్టిల్ వాళ్ళు
ఆ స్ట్రెంత్కి ఏదైతే రిక్వైర్డ్ స్ట్రెంత్ ఉందో 118 సీట్స్కి ఇంకా దూరంగా ఉంటే మిగతా పార్టీస్తో కూడా మాట్లాడి ఎప్పుడైతే గవర్నర్ గారు ఒప్పుకోలేదో మిగతా పార్టీస్తో కూడా మాట్లాడారు. లైక్ వీసీకి 2 సీట్లు ఉన్నాయి, సిపిఐకి 2 సీట్లు ఉన్నాయి, సిపిఎంకి 2 సీట్లు ఉన్నాయి. మొత్తం అందరివి కలుపుకుంటే అయ్యేది 119 సీట్స్. సో రిక్వైర్ మెజారిటీ 118 సీట్స్కి దగ్గరగా వచ్చింది కాబట్టి దాటింది కాబట్టి రిక్వైర్డ్ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళి గవర్నర్ని కలిశారు. సో గవర్నర్ గారు ప్రభుత్వాన్ని స్థాపించమన్నారు. వస్తున్న న్యూస్ ఏంటి అంటే రేపు ఉదయం 11 గంటలకి విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక న్యూస్, లేదు అంటే మండే ప్రమాణ స్వీకారం చేస్తారని. ఎంత త్వరగా ప్రమాణ స్వీకారం చేస్తే అంత మంచిది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. ఒక్కసారి సీఎం అయిపోయిన తర్వాత కుర్చీ మన చేతిలో ఉంటుంది, పోలీసులు మన చేతిలో ఉంటారు, అందరూ మన చేతిలో ఉంటారు. ఎటు నుంచి ఎటైనా తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ప్రస్తుతం అంతా గవర్నర్ గారి చేతిలో ఉంటుంది. సో మేబీ నేను అనుకోవటం మాత్రం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనుకున్నా. అయితే ఇక్కడ ఒక్కొక్క పార్టీ చూడండి. కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికి ఏమేమి కండిషన్స్ పెట్టిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి 2 మినిస్టర్లు ఇవ్వాలి. సో ఉన్న 5 సీట్లలోకి వాళ్ళకి 2 మినిస్ట్రీస్ ఇవ్వాలి. దాని తర్వాత లాంగ్ టర్మ్ అలయన్స్ అంటే ఇంకెప్పుడు మనం బ్రేక్ అవ్వకుండా కంప్లీట్గా వచ్చే రాబోయే అన్ని రోజుల్లో కలిసి ఉండాలి అని చెప్పి, దాంతోపాటు బీజేపీతో ఎప్పుడు జత కట్టకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీతో జత కట్టకూడదు అని చెప్పి ఇలాంటి టర్మ్స్ పెట్టారని చెప్పి న్యూస్లో వస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇది ఎంత దారుణం అంటే డిఎంకేతో మరి వీళ్ళు విడిపోయింది ఏంటి? అక్కడ కూడా ఇలాంటి అలయన్సెస్ లేక అక్కడ కూడా ఇలా లాంగ్ టర్మ్ ఉండాలి, ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా. సో అవకాశవాద రాజకీయం ఇది మార్చింది. సో రేపు విజయ్ కూడా అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ నుండి బీజేపీతో ఇదంటే వీటి వెళ్ళిపోతాడు. ఆబ్వియస్లీ వీళ్ళు వదిలేస్తాడు. ప్రెసెంట్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఉంది, వీళ్ళందరూ కావాలి కాబట్టి పట్టుకున్నారు. రేపన్న రోజు తన స్టాండ్ మరి తనకు వేరే స్ట్రెంత్ ఉన్నప్పుడు తను ఎందుకు వెళ్తూ ఉండాలి, క్యారీ చేయటం. సో వీళ్ళు వదిలేయచ్చు. అప్పుడు కాంగ్రెస్ అటు డిఎంకేకి, అప్పుడు డిఎంకే వాళ్ళు తమిళనాడు పాలిటిక్స్ ఎలా ఉంటే డిఎంకేలు ఏఐడిఎంకేలు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇలాంటి అవకాశవాద రాజకీయాలకి కొద్దిగా దూరంగానే ఉంటారు. నిజంగా అవకాశవాద రాజకీయాలకి దగ్గర ఉంటే ఇప్పటికి వీళ్ళు ప్రభుత్వం స్థాపించేవాళ్ళు. దూరంగా ఉంటారు కాబట్టి రానిరు. మళ్ళీ చెప్పలేనండి, ఏదైనా పాజిబుల్ అని చెప్పి మనమే అనుకుని మనమే కాంట్రిడిక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. సో వాళ్ళు ఈ కండిషన్స్ పెట్టారు. సిపిఐ వాళ్ళకి 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, వాళ్ళు ఒక మినిస్టర్ అడిగారు. సిపిఎం వాళ్ళు కూడా 2 ఎమ్మెల్యేస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఒక మినిస్టర్ అడిగారు. సో ఇది ఇక్కడ వరకు అంతా అలయన్స్ అన్నది సాఫీగా సాగింది. నెక్స్ట్ వచ్చేప్పటికి వీసీకే. అండ్ స్టిల్ ఈ సిపిఐ సిపిఎం వీసీకి కంపేర్ టు కాంగ్రెస్ చాలా బెటర్. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి అట్లీస్ట్ స్టాలిన్ గారితో మాట్లాడారంట, ఇట్లా అడుగుతున్నారు మమ్మల్ని అలయన్స్కి ఏం చేయమంటారు ఏంటంటే మీ ఇష్టం, ఆయన చాలా హుందాగా మీ ఇష్టం, మీరు ఏం డిసైడ్ చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పి. ఎందుకంటే ఎవరికైనా ఏ రాజకీయ నాయకులకైనా కావాల్సింది అధికారమే కదా. సో వదిలేసుకునంటే సో వాళ్ళు మినిస్ట్రీ తీసుకున్నారు. వీసీకే వాళ్ళు వచ్చేప్పటికి ఏంటంటే ఒక మినిస్ట్రీ అడిగారు, వాళ్ళకు ఉన్నవి 2. సో ఒక మినిస్ట్రీ అడిగారు, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే తిరుచి ఈస్ట్ టికెట్ ఏదైతే ఉందో, అంటే విజయ్ గారు గెలిచింది పెరంబూర్ అండ్ తిరుచి కాబట్టి తిరుచి ఆయన వదిలేసుకుంటున్నారు కాబట్టి తిరుచి ఈస్ట్ టికెట్ వాళ్ళకి ఇవ్వాలి. సో యాజ్ అ కూటమిలో భాగంగా వాళ్ళకి ఇస్తే వాళ్ళ అధినేత ఎవరైతే ఉన్నారో తిరుమలయన్ గారు ఆయన పోటీ చేస్తారంట. ఇది వచ్చిన న్యూస్, ఇది ఎంతవరకు రియల్ అని తెలియదు, ఇవన్నీ న్యూస్లో వచ్చాయి అనమాట. సో ఇది వాళ్ళు పెట్టిన కండిషన్స్. ఈ కండిషన్స్తో వీళ్ళు 118 సీట్స్ ఇప్పుడు తీసుకున్నారు. సరే, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇది ఆరంభం మాత్రమే. ఎందుకు చెప్పానంటే ఇక్కడి నుంచే అసలైన సినిమా మొదలవుతుంది. ఇన్ని పార్టీస్తో ఒక ప్రభుత్వాన్ని స్థాపిస్తే ఏ ఒక్క పార్టీకి కాలినా ఎవరైనా అవిశ్వాస తీర్మానానికి వెళ్తే ప్రభుత్వం పడిపోవడానికి ఎన్ని ఛాన్సులు ఉంటాయి చూడండి. ఇది అంత ఈజీ కాదు. వీళ్ళతోనే కంటిన్యూ చేస్తే మాత్రం విజయ్ పాలిటిక్స్ జర్నీ అంత ఈజీగా సాగదు. ప్రతిదీ ప్రాబ్లం అవుతుంది. మినిస్ట్రీస్ నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలని, ఏ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వాలన్న ప్రాబ్లమే, కొత్తగా ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా ప్రాబ్లమే. ఎందుకంటే వీళ్ళందరూ అవినీతికి అలవాటు పడిపోయిన రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉంటారు. ప్రతి పార్టీకి ప్రాజెక్ట్ కోసం చెప్పాలి, ప్రతి గవర్నమెంట్ స్కీమ్లోనూ వాటాలు ఇవ్వాలి, ప్రతి గవర్నమెంట్ స్కీమ్ ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలోనూ డామినేషన్స్తో గొడవలు ఉంటాయి, అసెంబ్లీలో రచ్చ, ప్రతిదీ ఉంటుంది. విజయ్ ఏదైనా తెలివిగా ఆలోచించి ఏఐడిఎంకేనో లేదంటే డిఎంకే పార్టీలోని ఎమ్మెల్యేని 2/3 మందిని మెజారిటీని ఆకర్షించి చీల్చి ఇందులో కలుపుకోకపోతే విజయ్కి మాత్రం రాబోయే రోజుల్లో ఈ సీఎం కుర్చీ అన్నది నల్లేరు మీద నడకాదు. ఇట్స్ నాట్ కేక్ వాక్ ఎనీమోర్. మామూలుగానే తను ఫస్ట్ టైం సీఎం కాబట్టి చాలా అంటే చాలా విషయాలు, అంటే తను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మామూలు అల్లటప్ప హామీలు కాదు. దానికోసం చాలా బడ్జెట్ తీసుకురావాలి. ఒక పక్కన రాష్ట్రాన్ని ప్రగతి పథకంలో నడిపిస్తా, ఇంకో పక్కన ఈ సంక్షేమ పథకాలు నడిపించాలి. సింపుల్గా అప్పులు చేసి పెట్టడం కాదు. ఎందుకంటే వీళ్ళది కొత్తగా ఫామ్ అయిన మనలాంటి స్టేట్స్ లేదంటే ఆల్రెడీ ఉన్న స్టేట్ లాంటిది కాదు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ అభివృద్ధిలో ఉన్నారు. స్టాలిన్ గారు ఆల్మోస్ట్ ఒక 10 to 11% గ్రోత్ చూపించారు తమిళనాడుని. సో వాళ్ళు ఎందుకు ఓడిపోయారన్నది వేరే విషయాలు, కానీ ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళొద్దు. సో అలా ప్రగతి పథంలో నడిపిస్తా ఉంటేనే మళ్ళీ వీళ్ళు ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుంది. లేదంటే నెక్స్ట్ టైం యాజ్ టీజ్గా టెంట్ ప్రకారం ఇంకొకరికి షిఫ్ట్ కొడతారు. ఇంకా తమిళనాడులో నాకు తెలిసి వచ్చే టర్మ్ ఎన్ని టర్మ్స్ కూడా నాకు తెలిసి ఏ ఒక్క పార్టీకి రాదు. అందరికీ హంగు రావాల్సిందే. ఇక్కడి నుంచి తమిళనాడు రాజకీయాలు మారాల్సిందే. సో ఇది ముగింపు కాదు, ఇది తమిళనాడు రాజకీయాలకి ఇది ఆరంభం. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక్కడి నుంచి జరగబోయేది ఒక ఎత్తు.
చాలా అంటే చాలా రాజకీయాలు చూస్తాం. ఏఐడిఎంకే చీలుతుందని నాకు అనిపిస్తుంది. చీల్చి విజయ్ పార్టీలో కలుపుతారు వాళ్ళు, ఏదోటి చేసి 4-5 మినిస్ట్రీలో ఏదోటి తీసుకొని, లేదంటే కొంచెం ప్రాజెక్టులో ఏదో షేర్ తీసుకొని కలుపుతారు. విజయ్స్ కూడా సేఫ్గా ఉండాలంటే అలాంటి రాజకీయం చేయాల్సిందే. లేదంటే ఈ చిన్న చిన్న పార్టీలు ఎప్పుడు బెదిరిస్తూనే ఉంటాయి. లేదంటే ఈ చిన్న పార్టీలైనా కలిపేసుకోవాలి. గెలిచిన ఇద్దరు వచ్చి జాయిన్ అయిపోయి టీవీకి కలిపేసుకుంటే ఆ పార్టీలన్నీ ఖాళీ అయిపోతాయి. మరి వాళ్ళకి ఎంత వాళ్ళ మీద విశ్వాసం ఉంటుంది ఆ పార్టీ మీద చెప్పలేము. ఎందుకంటే అగైన్ రాజకీయాలు ఎవరికి కావాల్సింది వాళ్ళదే. సో ఇది నాకు అందుకని నల్లేరు మీద నడక కాదు అనిపిస్తుంది ఇదంతా. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇంకొక పార్టీ కూడా ఉంది, నాకు ఈ పార్టీ కూడా బాగా నచ్చింది. డిఎంకే కూటమిలో ఉన్న ఐయుఎంఎల్ పార్టీ. వీళ్ళు ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అనమాట. వీళ్ళని కూడా వీళ్ళు అడిగారు, మాకు సపోర్ట్ చేయండి, మీకు మినిస్ట్రీ ఇస్తాం అదేం చెప్పి టీవీ కాల్ అడిగితే, లేదు మేము డిఎంకే అలయన్స్లో పోటీ చేశాం కాబట్టి మేము డిఎంకే అలయన్స్తోనే ఉంటాం అని చెప్పి ఉన్నారు అలయన్స్లో. నాకు ఇదిగా అలాంటి ఇలాంటి రాజకీయం చేసే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారని నాకు అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు అందరూ ఉండి మనం ఉంటే అడ్జస్ట్ అయ్యేది వేరే విషయం. అన్ని పార్టీలు వెళ్ళిపోయిన తర్వాత అందరికి ఒక్కొక్క మినిస్ట్రీ వస్తున్నప్పుడు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వెళ్ళి తీసుకుంటే మనకి మినిస్ట్రీ వస్తుంది, ప్రభుత్వంలో పార్టీగా ఉంటాము, సో మనకి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది, మనకి కొంచెం డబ్బులు వస్తాయి, మనం సంపాదించుకోవచ్చు అన్న థాట్ చాలా ఈజీ కదా. పైగా అందరూ వెళ్ళిపోయారు, మనం ఒక్కలమే కాదు. అయినా సరే వీళ్ళు లేదు, మేము డిఎంకేతో కలిసి పోటీ చేశాం కాబట్టి, ముస్లిం పార్టీ వాళ్ళు ఏదైతే ఉన్నారో మేము డిఎంకేతో ఉంటాము అన్నారు సరా. ఇలాంటి రాజకీయ పార్టీ, ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నారంటే అది అద్భుతమనే చెప్పాలి అలాంటి సిచ్యువేషన్స్లో. అందుకే నేను స్పెషల్గా మెన్షన్ చేద్దామని చెప్పి రాసుకున్నది. దాని తర్వాత ఇప్పుడు ఒక చిన్నది ఎవరికైనా కొంచెం డౌట్ ఉండొచ్చు, ఏంటి అంటే విజయ్కి ఉన్నది 119 సీట్స్, అందులో ఒక సీట్ని రిజైన్ చేయాలి, సో 118 సీట్స్, అందులో ఒకరిని స్పీకర్గా ఎన్నుకోవాలి మళ్ళీ. అంటే వాళ్ళ స్ట్రెంత్ ఎంత పడుతుంది, 117కి పడుతుంది ఫ్లోర్లో. మరి ఫ్లోర్లో బలాన్ని నిరూపించుకోవడానికి వచ్చినప్పుడు మరి 118 సీట్స్ ఎలా చూపిస్తారు? నాకున్న డౌట్ ఇది, నాకు వచ్చిన డౌట్ ఇది. సో నేను దీని గురించి చూశాను అనమాట, ఏం చేయాలి ఏంటి. ఇదేంటి కరెంట్ పోయింది. అయితే ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ట్విస్టులు. ఒకటి ఏంటంటే వీళ్ళు ఈ లోపల ఏఐడిఎంకేల్ని 5 మందినో 10 మందినో కొనేసి, అంటే పార్టీ మారకపోయినా వాళ్ళకి ఓటు వేయించుకుంటారు బల నిరూపణ జరుగుతున్నప్పుడు, అది వేరే విషయం. లేదు అంటే ఇంకోటి ఉంది ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే విజయ్ రాజీనామా చేస్తాడో ఒక సీట్కి, అప్పుడు స్ట్రెంత్ 234 నుంచి 233 పడిపోద్ది అసెంబ్లీ స్ట్రెంత్. 233కి హాఫ్ మార్క్ వచ్చేపాటికి 117 సీట్సే. సో వీళ్ళ స్ట్రెంత్ కూడా 119 నుంచి 118 పడిపోద్ది. ఆ 118లో ఒకళ్ళు స్పీకర్ అవుతారు, అంటే వీళ్ళ స్ట్రెంత్ కూడా 117. ఎగ్జాక్ట్గా ఎంతైతే కావాలో అంత అవుతుంది. సో 117 కావాలంటే 117 అవుతుంది. ఈ లోపల డిఎంకే ఏఐడిఎంకే అలయన్స్ ఏదైతే ఉందో వాళ్ళు విడిగా వాళ్ళవన్నీ లెక్కేసుకున్నా కూడా, ఐయుఎంఎల్ పార్టీ కలిపి వాళ్ళే మొత్తం విడిగా లెక్కేసుకున్నా కూడా వాళ్ళు కంబైన్డ్గా వచ్చేపాటికి 115 సీట్సే అవుతాయి. సో అవిశ్వాసం వీళ్ళు పెట్టాలని చూసినా కూడా 115 సీట్స్ అవుతాయి. అంటే వాళ్ళు కూడా ఒక 2-3 సీట్లు షార్టేజ్లో మిగిలిపోతారు. లేదు ఇప్పుడు రాజకీయంలో ఒక టిస్ట్ చెప్తాను చూడండి, ఏమైనా స్టాలిన్ గారు మాస్టర్ మైండ్తో ఆలోచించి ఈ పార్టీలన్నింటినీ ఆయనే విజయ్ గారి దగ్గరికి పంపించి ఒక 6-7 నెలల్లో లేదంటే సంవత్సరమో పరిపాలన అయిన తర్వాత అప్పుడు గనక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఈ పార్టీస్ని డిఎంకేని ఏఐడిఎంకే అందరూ కలిపి ఆ పార్టీస్ని కూడా వెనక్కి తీసుకొని అప్పుడు అవిశ్వాస తీర్మానం ఓటింగ్ జరిగితే విజయ ప్రభుత్వం పడిపోతే మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళి, అంటే అంత పెద్ద మాస్టర్ ప్లాన్ చేస్తుంటారంటే చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు డిఎంకే ఏఐడిఎంకే బై ఎలక్షన్కి వెళ్ళినా, ఇప్పుడు రీఎలక్షన్కి వెళ్ళినా, లేదంటే ఇప్పటికిప్పుడు వీళ్ళిద్దరు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ఇంకా రాబోయే కొన్ని దశాబ్దాల వరకు ఏ పార్టీ కూడా గెలవదు. ఇంకా ఓన్లీ టీవీకేకి లేదంటే ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకుంటే వాళ్ళకి సపోర్ట్ అని చెప్తే ఇలాంటి అంటే ప్రజలు ఇంత అంటే ఆ తమిళనాడు ప్రజలు అంత దారుణంగా ట్రీట్ చేస్తారు వీళ్ళని, ఎందుకంటే వీళ్ళు బద్ధశత్రులుగా ఉన్న పార్టీస్ కాబట్టి. అండ్ ఇప్పుడు రీఎలక్షన్కి వెళ్ళినా కూడా విజయ్కి అడ్వాంటేజ్ అయితే చెప్తే వీళ్ళకి అవ్వదు, ఎందుకంటే ఒక వేవ్ కనిపించింది. ఇప్పుడు 108 ఉన్నాయి, ఇంక ఈసారి వెళ్తే 150 అవుతాయి అవి. పైగా కాంగ్రెస్ లాంటి వాళ్ళు వెళ్ళి ఇప్పుడు వాళ్ళతో కలిసి పోటీ చేస్తారు, అది కూడా చాలా క్లియర్గా తెలిసిపోయింది. అదే ఒక సంవత్సరం విజయ్ని పరిపాలించి ఆ పరిపాలనలో ఆటంకాలు సృష్టించి ఆ పరిపాలన సరిగ్గా లేదని చెప్పి ప్రజల ముందు బలంగా ఈ విషయాన్ని ప్రజెంట్ చేసి అప్పుడు గనక వీళ్ళు అవిశ్వాస తీర్మానానికి వెళ్తే, వెళ్ళినప్పుడు ఈ సిపిఎం వీళ్ళని కాంగ్రెస్ వదిలేసి వీళ్ళని వెనక్కి లాగినా కూడా ఆ పిఎంకే పార్టీస్ని వెనక్కి లాగినా కూడా విజయ ప్రభుత్వం పడిపోతుంది. అందుకని అన్నా ఇన్ని పాయింట్స్ ఆలోచించుగా చెప్తున్నా, ఇది ఆరంభం, ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం. ఇలాంటి పాలిటిక్స్ కూడా జరిగితే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్తున్నా. జరగచ్చు, ఏదైనా జరగచ్చు కదా. సో అప్పుడు వీళ్ళ స్ట్రెంత్ ఇప్పుడు 115గా ఉన్నది ఐయుఎంఎల్తో కలిపి, ఇప్పుడు మిగతావి కూడా జాయిన్ అయిపోతే అప్పుడు వీళ్ళది 117 కన్నా పెరిగిద్ది, వాళ్ళ తగ్గిద్ది. కాబట్టి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పాస్ అవుతుంది. అప్పుడు ఎయిదర్ వీళ్ళు అందరూ కలిపి ప్రభుత్వం ప్రవేశపెట్టడం అది జరగదు ఆబ్వియస్గా, లేదు బై ఎలక్షన్కి రీఎలక్షన్కి వెళ్తారు, వెళ్ళి మళ్ళీ తమిళనాడు ఎలక్షన్ జరగచ్చు. సో మేబీ అది పార్లమెంట్ ఎలక్షన్తో కలిపి, ఇప్పుడు వాళ్ళకి పార్లమెంట్ సపరేట్గా అసెంబ్లీకి సపరేట్గా జరుగుతాయి, మనకి 2 కలిపి జరుగుతాయి. మన సింక్లో ఉన్నాయి, వాళ్ళకి నాన్ సింక్లో ఉన్నాయి. సో వాళ్ళకి ఇంకొక 3 సంవత్సరాల తర్వాత పార్లమెంట్ జరుగుతాయి. కాబట్టి అప్పుడు
ఆ టైంలో కానీ లేదంటే వచ్చే 1-2 ఇయర్స్లో కానీ ఏదైనా జరిగే అవకాశానికి కూడా స్కోప్ లేకుండా లేదు. ఇలాంటిది కూడా ఒకటి జరిగే అవకాశం ఉంది. సో ఎందుకంటే విజయ్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కష్టతరమైన హామీలు. దట్టు ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా వాటిని కూడా మీరు కంటిన్యూ చేయాలని చెప్పి స్టాలిన్ గారు చెప్పారు కాబట్టి అంటే ఏఐడిఎంకే హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కంటిన్యూ చేశారు. అలాగే వీళ్ళు కొన్నేనా, సో అలాగే వీళ్ళు కూడా వాళ్ళే కంటిన్యూ చేయాలని చెప్తారు. కంటిన్యూ చేయకపోతే ప్రజల్లో అదొక నెగిటివ్ వస్తుంది. అలాగే ఈ లోపల ఆయన కూడా 2 సంవత్సరాలు ఆయన పథకాలు సవ్యంగా చేయకపోతే అది కూడా నెగిటివ్ వస్తుంది. ఈ బంగారం ఇవ్వటం, నిరుద్యోగులకి 4,000 రూపాయలు ఇవ్వటం, మహిళలకి 2,500 రూపాయలు ఇవ్వటం, ఇవన్నీ చిన్న చిన్న హామీలు కాదు. చాలా అంటే ప్రభుత్వం మీద చాలా భారం పడుతుంది. ఒక పక్కన గ్రోత్ చూసుకుంటే ఏం చేయాలంటే కష్టం కాబట్టి, సో దానికంటే మిగతా ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధం దొరికిద్ది. ఆ టైంకి ఆయుధం దొరికినప్పుడు సరిగ్గా గురి చూసుకొట్టి ఈ పార్టీలు మొత్తం లాగితే వీళ్ళు విజయం సాధించే అవకాశం ఉంది. లేదు ఈ లోపల విజయ్ కొంచెం తెలివిగా ఆలోచించి ఇలాంటిది ఏదో జరిగిద్దని చెప్పి ఇలా ఆలోచించుకొని మనమే బయట నుంచొని నాలాంటి వాడు ఇన్ని స్ట్రాటజీస్ ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళ రాజకీయాలు ఉన్నారు వాళ్ళకు ఉండవా? ఈ లోపల ఆలోచించి డిఎంకేను ఏఐడిఎంకేను చీల్చి వాళ్ళందరినీ వెనక్కి తెచ్చుకున్నా చెప్పలేం. సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. ఇప్పుడు అయ్యింది పార్ట్ 1. సో సంథింగ్ లైక్ విజయ్ ద బిగినింగ్ అని చెప్పి, నెక్స్ట్ విజయ్ ద రూల్ అని చెప్పి, విజయ్ ది ఎండ్ అని చెప్పి ఇక నెక్స్ట్ పార్ట్లు వస్తాయి తర్వాత. సో అది. సో మీ పాయింట్స్, నాకు ఇన్ని పాయింట్స్ వచ్చినాయంటే మీకు కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ పాయింట్స్ కూడా కామెంట్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కొత్త వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది. రేపు మళ్ళీ ఒక అవేర్నెస్ వీడియో అనమాట. రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.